హాయ్ అండి, వెల్కమ్ టు మా ఇంటి వంట అఫీషియల్ ఛానల్. ఇవాళ నేను ఎంతో టేస్టీగా, డెలిషియస్గా అండ్ ఈజీగా ప్రిపేర్ చేసుకునే కోకోనట్ పలావ్ అండ్ చికెన్ పకోడా అనేది ప్రిపేర్ చేసి చూపిస్తున్నాను. ఇది ఎక్కడ స్కిప్ చేయకుండా చూడండి, ఎందుకంటే ఇది కుక్కర్లోనే ఈజీగా ఎలా కోకోనట్ పలావ్ ఎంతో టేస్టీగా చేసుకోవచ్చు అనేది చూడొచ్చు. ఫస్ట్ నేనైతే స్టవ్ ఆన్ చేసేసుకొని కుక్కర్ పెట్టుకొని కుక్కర్లో 4 to 5 టేబుల్ స్పూన్స్ ఆఫ్ ఆయిల్ వేసుకొని నీట్గా క్యాష్యూస్ అనేది వేసుకొని క్యాష్యూస్ అనేది బాగా ఫ్రై చేసుకోవాలి. బ్రౌన్ కలర్ వచ్చే వరకు ఫ్రై చేసుకోవాలి. చూడండి, బ్రౌన్ కలర్ వచ్చింది. నేను ఇప్పుడైతే ఈ క్యాష్యూస్ అన్నిటిని నీట్గా ప్లేట్లోకి సర్వ్ చేసుకొని పక్కన పెట్టుకుంటున్నాను. ఇప్పుడు అదే కడాయిలో అదే కుక్కర్లో అదే ఆయిల్లో 1 ఇంచ్ దాల్చిన చెక్క అండ్ 4 లవంగాలు అండ్ 2-3 బిర్యానీ ఆకులు వేసుకొని 5 to 10 సెకండ్స్ ఫ్రై చేసుకోవాలి. అలాగే సన్నగా కట్ చేసి పెట్టుకున్న ఒక 1 ఆనియన్ని వేసుకొని నీట్గా ఫ్రై చేసుకున్నాక కొద్దిగా ఫ్రై చేసుకున్నాక 3 to 4 గ్రీన్ చిల్లీస్ వేసుకొని అది కూడా 5 to 10 సెకండ్స్ నీట్గా ఫ్రై చేసుకున్నాక కొద్దిగా కర్రీ లీవ్స్ తీసుకొని ఆ కర్రీ లీవ్స్ని కూడా 5 to 10 సెకండ్స్ ఫ్రై చేసుకోండి. ఇలా ఫ్రై అయ్యాక ఒక స్పూన్ ఆఫ్ అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకొని పచ్చి వాసన పోయే వరకు ఆయిల్లో ఫ్రై చేసుకోండి. లో ఫ్లేమ్లో పెట్టుకొని ఫ్రై చేసుకోండి. ఇలా పచ్చి వాసన పోయే వరకు ఫ్రై చేసుకున్నాక కొద్దిగా పుదీనా వేసుకొని దాన్ని నీట్గా ఫ్రై చేసుకోవాలి. పుదీనా, అల్లం పేస్ట్, ఆనియన్స్ అన్నీ ఫ్రై చేసుకున్నాక కొద్దిగా కొత్తిమీర వేసుకొని కొరియండర్ లీవ్స్ వేసుకొని నీట్గా ఫ్రై చేసుకోవాలి. ఇలా కొద్దిగా ఫ్రై అయ్యాక మనం ఆల్రెడీ నానబెట్టుకున్న రైస్ని తీసుకొని కుక్కర్లో వేసుకోవాలి. కుక్కర్లో వేసుకున్నాక రైస్ అంతా కుక్కర్లో వేసుకున్నాక నీట్గా అంతా కలిసిపోయేలాగా బాగా మిక్స్ చేసుకోవాలి. మొత్తం రైస్కి అన్నిటికీ ఆ ఫ్లేవర్స్ అన్నీ మిక్స్ అయిపోవాలి. మనం అంత బాగా ఫ్రై చేసుకోవాలి. ఇలా ఫ్రై చేసుకోవడం వల్ల ఏంటంటే రైస్ అనేది పొడి పొడిగా వస్తుంది. సో ఇప్పుడు నేను 1 గ్లాస్ ఆఫ్ రైస్కి 2 గ్లాసెస్ ఆఫ్ కోకోనట్ పలావ్ తీసుకోవాలి. అండ్ నేనైతే 1.5 గ్లాస్ ఆఫ్ రైస్ తీసుకున్నాను. సో నేను 3 గ్లాసెస్ ఆఫ్ కోకోనట్ మిల్క్ అనేది తీసుకోవాలి. ఈ కోకోనట్ మిల్క్ని నేను 3 గ్లాసెస్ తీసుకుంటున్నాను. చూడండి, ఏ గ్లాస్తో అయితే రైస్ వేసుకుంటారో అదే గ్లాస్తో అనేది కోకోనట్ మిల్క్ వేసుకోవాలి. ఇప్పుడు అంతా టెక్స్చర్ అంతా బాగా నీట్గా మిక్స్ అయ్యేలాగా బాగా మిక్స్ చేసుకోండి. తర్వాత లైట్గా ఒక 1/2 స్పూన్ గరం మసాలా వేసి ఇప్పుడు మొత్తం మళ్ళీ ఒకసారి బాగా మిక్స్ చేసుకొని టేస్ట్కి సరిపడే సాల్ట్ వేసుకోండి. మీరు పెట్టుకున్న రైస్కి ఎంత సాల్ట్ అయితే పడుతుందో అంత సాల్ట్ వేసుకోండి. వేసుకున్నాక కుక్కర్ పెట్టుకొని లో ఫ్లేమ్లో 2 విజిల్స్ వచ్చే వరకు కుక్కర్ పెట్టుకోండి. ఇప్పుడు పక్కనే కడాయి పెట్టుకొని ఆయిల్ వేసుకొని కొద్దిగా ఆయిల్ చాలండి చికెన్ పకోడాకి. చూడండి, చికెన్ పీసెస్కి బాగా మసాజ్ చేయండి, మొత్తం ఫ్లేవర్స్ అన్నీ చికెన్కి పట్టేలాగా. ఇప్పుడు కడాయిలో ఉన్న ఆయిల్ హీట్ అయ్యాక చికెన్ని నీట్గా ఆయిల్లో వేసుకొని ఫ్రై చేసుకోవాలి. ఇలా నేను వేసుకున్నట్టు వేసుకోండి, అప్పుడే చికెన్ పీసెస్ అనేది అతుక్కోకుండా నీట్గా వస్తుంది. సో ఇట్లా ఫ్రై చేసుకోవాలి. చూసారా ఫ్రెండ్స్, ఎంత బాగా ఫ్రై అయిందో, ఎంత క్రిస్పీగా ఉందో. బయట మనం కొనుక్కొని తినే చికెన్ పకోడా కన్నా ఇంట్లో చికెన్ పకోడా తింటే ఎంతో టేస్టీగా అండ్ కడుపు నిండా తినచ్చు ఫ్రెండ్స్. సో ఇంట్లో ట్రై చేయండి చికెన్ పకోడా అండ్ కోకోనట్ పలావ్ని. ఇలా ఫ్రై చేసుకున్నాక మొత్తం ఒక ప్లేట్లోకి సర్వ్ చేసుకోవాలి నీట్గా. నేనైతే టిష్యూ పేపర్లో పెట్టుకొని ఒక ప్లేట్లో టిష్యూ పేపర్ పెట్టుకుంటే మంచిది ఫ్రెండ్స్, ఎందుకంటే ఏదైనా ఎక్స్ట్రా ఆయిల్ ఉన్న టిష్యూ పేపర్ అనేది నీట్గా పీల్ చేసుకుంటుంది. ఇట్లా నేను మొత్తం చికెన్ పకోడాని ప్లేట్లోకి సర్వ్ చేసేసుకుంటున్నాను. సర్వ్ చేసుకున్నాక అదే ఆయిల్లో నేను కొద్దిగా కర్రీ లీవ్స్ అండ్ గ్రీన్ చిల్లీ అనేది నీట్గా ఆయిల్లో ఫ్రై చేసుకుంటున్నాను. ఇలాగా వన్స్ ఇలా కొద్దిగా ఫ్రై చేసుకున్నాక కర్రీ లీవ్స్ని, గ్రీన్ చిల్లీస్ని నీట్గా
చికెన్ పకోడా మీద వేసుకోండి గార్నిష్ కోసం. అండ్ ఒక్క చికెన్ పకోడాని, కొద్దిగా ఆనియన్ని అండ్ ఆ గ్రీన్ చిల్లీని కొద్దిగా కొరుక్కొని తింటే ఎంతో టేస్టీగా ఉంటుంది ఫ్రెండ్స్. ట్రై చేయండి. నాకైతే చాలా ఇష్టం ఇట్లా వేడివేడిగా చికెన్ పకోడాలో గ్రీన్ చిల్లీ అండ్ 1 ఆనియన్ అండ్ 1 లెమన్ పిండుకొని తినడం అంటే చాలా ఇష్టం. ఇప్పుడు చూడండి, కుక్కర్లో ఉన్న మన కోకోనట్ పలావ్ కూడా రెడీ అయిపోయింది. చూసారా ఎంతో పొడి పొడిగా వచ్చిందో. ఇప్పుడు నీట్గా కోకోనట్ పలావ్ని ఒక ప్లేట్లోకి సర్వ్ చేసుకోండి. ఇట్లా నీట్గా మనం ప్లేట్లో నీట్గా సర్వ్ చేసుకుంటే మనకి తినాలని ఇంట్రెస్ట్ కూడా ఉంటుంది. మనం కష్టపడేదంతా టేస్టీ ఫుడ్ తినాలనే కదా ఫ్రెండ్స్. ఇప్పుడు నీట్గా చికెన్ పకోడాని కూడా నీట్గా అరేంజ్ చేసుకోండి ప్లేట్లో. అలాగే మనం ఆల్రెడీ క్యాష్యూని ఫ్రై చేసి పెట్టుకున్నాం కదా, ఆ క్యాష్యూని నీట్గా రైస్ మీద అరేంజ్ చేసుకోండి. ఇప్పుడు రౌండ్గా కట్ చేసి పెట్టుకున్న ఆనియన్స్ కూడా నీట్గా సర్వ్ చేసుకున్నాక టేస్ట్ చేయడమే. అంతే, ఎంతో టేస్టీగా, ఈజీగా, డెలీషియస్గా ఉండే కోకోనట్ పలావ్ చికెన్ పకోడా రెడీ అయిపోయింది. మీకు ట్రై చేయండి ఫ్రెండ్స్, ఇంట్లో కూడా ట్రై చేయండి, ఎంతో టేస్టీగా ఉంటుంది. ఈ వీడియో మీకు నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి ఫ్రెండ్స్. పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని క్లిక్ చేయండి. బాయ్ ఫ్రెండ్స్, మళ్ళీ నెక్స్ట్ వీడియోలో కలుసుకుందాం.